ఎవరు రమ్మన్నారు? ఎవరు వెంట వెళ్ళావో నాకు తెలియదనుకున్నావా? జానెడ్ లేవు, అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా? మొదటిసారి జరిగిన పొరపాటు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే క్షమించేది లేదు. ఈ మర్యాద, గౌరవం, పద్ధతి ఇవి నా రక్తంలో ఉన్నాయమ్మా. నా రక్తానికి వారసురాలువి కాబట్టి అవన్నీ నీకొచ్చాయి. సావిత్రి నా పెద్ద మనవరాలు, ఈ ఇంటి మహాలక్ష్మి అని ఆ రోజే చెప్పాను. ఏం చేసినా నా పెద్ద మనవరాలకే అగ్రతాంబూలం. ఆ స్థలం నా పేరు మీద కాదు, మన సావిత్రి పేరు మీద రిజిస్టర్ చేయించు. అమ్మా, కాఫీ. అమ్మా, కాఫీ. అమ్మా, వద్దియాదమ్మా. ఏమైందమ్మా అలా ఉన్నారు? ఇంటిలో పరిస్థితి చూస్తున్నావుగా. రాను రాను అయిన వాళ్ళు పరాయి వాళ్ళు, పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అయిపోతున్నారు. తల్లిగా నాకిది అగ్ని పరీక్షలా అయిపోయింది. కన్న కూతురి కష్టం చూసి బాధపడాలో, పెంపుడు కూతురికి దక్కుతున్న గౌరవం చూసి సంతోషపడాలో అర్థం కావడం లేదు యాదమ్మా. మీ బాధ నాకు అర్థమైందమ్మా. కాని ఏం చేయగలం? పెద్దమ్మగారికి నిజమెలా చెప్పగలమమ్మా? గరళాన్ని గొంతులో దాచుకున్న శివుడిలా నా భర్త నిజాన్ని దిగమింగి ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కాని సంధ్య విషయంలో ఒక్కోసారి అత్తయ్య గారి ప్రవర్తన చూసి కన్న పేగు కలుక్కుమంటుంది. అదే తట్టుకోలేకపోతున్నాను యాదమ్మా. దాని అదృష్టమో ఏంటో అది అత్తయ్యకి ప్రాణమైపోయింది. దీని దురదృష్టం ఏంటో రోజు రోజుకి సంధ్య మాత్రం అత్తయ్యకి దూరం అయిపోతుంది. నా వంశం నా రక్తం అనే అత్తయ్య తనది కాని రక్తం కోసం ప్రాణాలైనా ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇంతకాలం ప్రేమనే పంచుతుంది అనుకుంటే ఇప్పుడు ఆస్తులు కూడా తనకే పంచుతుంది. మీ బిడ్డ కాని బిడ్డని మీ బిడ్డగా పెంచుకున్న మీ మంచి మనసు చాలా గొప్పదమ్మా. కాని ఆ మంచితనం వల్ల కడుపును పుట్టిన బిడ్డకి అన్యాయం జరగకూడదు. పెద్దమ్మగారికి రాను రాను సావిత్రమ్మ మీద తప్ప సంధ్యమ్మ మీద జాసే ఉండటం లేదు. అది పెద్దమ్మగారి తప్పు కాదమ్మా. తన మనవరాలే కదా అని ప్రేమనలా పెంచుకుంటున్నారు. సావిత్రి మీద ప్రేమ పెరిగినందుకు నాకు బాధగా లేదు. కాని నా కన్న బిడ్డకి దక్కాల్సిన చిన్న చిన్న ఆనందాలు కూడా దక్కడం లేదని బాధగా ఉంది. అమ్మా, తమరికి చెప్పేటంత దాన్ని కాదు కాని మీ ఉప్పు తిన్న విశ్వాసం, మీ మీదున్న అభిమానంతో చెప్తున్నాను.
శ్రీరామచంద్రుడంటే అందరికన్నా కైకేయికనమ్మా ఇష్టం. కాని తల్లిగా తన బిడ్డ సంతోషం కోసం ఆ ఇష్టాన్ని కూడా అడవులికి పంపేలా చేసింది. తల్లి స్వార్థమెప్పుడూ బిడ్డేనమ్మా. తన బిడ్డకి అన్యాయం జరుగుతుందన్నప్పుడు తమరు స్వార్థంగా ఆలోచించటంలో తప్పులేదు. తమరన్నట్టు అయ్యగారు శివయ్యలాగే బోలాశంకరుడమ్మా. ఆ బోలాతనం వలనే కడుపును పుట్టిన బిడ్డని కాదని పరాయి బిడ్డ పేరుమీద ఆస్తులు కూడా రాస్తున్నా అయ్యగారికి బాధనిపించట్లేదు. ఏం చేసినా తమరే చెయ్యాలమ్మా. లేదంటే కన్నబిడ్డకి అన్యాయం చేసిన తల్లిగా మీరు మిగిలిపోతారు. బావున్నావా కోటయ్య? మీరిక్కడ? నా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది, ఒకసారి వచ్చి చూస్తావా? ఏంటి కోటయ్య ఆలోచిస్తున్నావు? సమయానికి మెకానిక్ షాప్ కూడా దగ్గరలో లేదు. నాకేమో కారు గురించి తెలీదు, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. సరే బాబు, పదండి. పర్వాలేదే. ఆ ఇంటి మనిషివైనా మాకు సహాయం చేస్తున్నావు? ఏంటి కోటయ్యా, అభిమానంగా పలకరిస్తుంటే అలా అయిపోయావు? మనమంటే భక్తితో పాటు కాస్త భయం కూడా ఉంటుంది కదమ్మా. భయం ఎందుకురా? కోట ఏమన్నా మనకు పరాయివాడా ఏంటి? అయినా
ఆ ఇంటి మనుషుల మీద పగగాని పనివాళ్ల మీద పగే ఉంది. సరేలే కోటయ్య, ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బావుందా? విశ్వాసంతో ఆ ఇంటి మనిషివైపోయావు. నీలాగా విశ్వాసంగా ఉండేవాళ్లు నాకు దొరకడం లేదు కోటయ్యా. దాందేముందమ్మా, వాళ్ళిచ్చే జీతం కన్నా 10,000 ఎక్కువే ఇస్తాం. మన దగ్గరికి రమ్మను. నేను జీతానికి పనిచేస్తున్నానని మీరనే వరకు నాకు గుర్తులేదు. నన్ను సొంత మనుషులో చూసుకునే ఆ ఇంటిని వదిలి పనివాళ్లా పక్కకు రాలేను. ఎందుకురా పాపం కోటయ్యని బాధ పెడతావు? ఆ ఇంటి నీళ్ళలాంటివి, అంత త్వరగా బయటికి రాలేడులే. ఇంకేంటి కోటయ్య, ప్రసూనాంబ, రాజశేఖర్ అందరూ బాగున్నారా? అందరూ బానే ఉన్నారమ్మా. అన్నట్టు ఆ రాజశేఖర్కి కవలలు పుట్టారంట కదా? అవునమ్మా. మరి నేనొక మాటిన్నానే. ఏంటమ్మా అది? అది నిజానికి ఒక్క పాపే అంటగా పుట్టింది. నిజమేనా? ఏంటి కోటయ్యా? ఎవరమ్మా మీకు చెప్పింది? మా అయ్యగారికి కవలలు పుట్టారు. ఒకళ్ళు పుట్టడం ఏంటి, కవల పిల్లలే పుట్టారు. అనుమానం లేదురా. వాడి తడబాటును చూస్తుంటే మన అనుమానం నిజమేనేమోననిపిస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే నిజం అదే బయటికొస్తుంది. అమ్మా, నమస్కారం అయ్యా. నమస్కారం. అమ్మగారు ఉన్నారా అమ్మా? ఉన్నారయ్యా, లోపలికి రండి. అమ్మగారు, అమ్మగారు, పంతులు గారు వచ్చారమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. కూర్చోండి. మంచిది. అమ్మా, రమ్మని కబురు చేశారు? అవునండి, మా వాడికి పిల్లలు పుట్టిన తర్వాత జాతకాలు చూపించలేదు. ఒకసారి పిల్లలిద్దరి జాతకాలు చూపిద్దామని మీకు కవర్ చేశాను. అలాగేనమ్మా. పుట్టిన తేదీ గడియలన్నీ రాసి పెట్టినారు గదా? అన్నీ ఉన్నాయండి. రాజశేఖర్, రాజశేఖర్,
ఏంటమ్మా? పిల్లలిద్దరి జాతకాలు చూపిద్దామని పంతులు గారిని పిలిపించాన్రా. వెళ్ళి పిల్లలు పుట్టిన సమయం తేదీ రాసి తీసుకురా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంట్రా? వెళ్ళి తీసుకురా. అమ్మా అది సరే, నీకు గుర్తు లేకపోతే మాధురిని అడిగి రాసి తీసుకురండి. అలాగేనమ్మా. ఏంటండి? అమ్మా పిల్లల జాతకాలు చూపించడానికి జ్యోతిష్కుని పిలిచింది. ఆ పంతులు ఏం చెప్తాడు ఏమిటో అర్థం కావట్లేదు. మనమిలా భయపడితే అత్తయ్య గారికి దొరికిపోతామండి. చెప్పనివ్వండి, ఏం చెప్తారో చూద్దాం. అంతేనంటావా? అంతకన్నా మనం చేయగలిగింది ఏముందండి? మరి సావిత్రి ఎప్పుడు పుట్టిందంటే ఏం చెప్తాం? దానికెందుకండి అంత టెన్షన్ పడతారు? చిన్నదానికన్నా 3 నిమిషాలు ముందు పుట్టిందని చెప్దాం. అమ్మో, అబద్ధం చెప్పాలంటే నాకు టెన్షన్ వస్తుంది. రాజశేఖర్, ఎంతసేపురా? అదిగోండి అత్తగారు పిలుస్తున్నారు. పదండి చెప్దాం. రారా, ఆ వివరాలు పంతులు గారికి ఇవ్వు. సంధ్య ఎవరమ్మా? నా చిన్న మనవరాలండి. అవునా అమ్మా? అమ్మా, ఈ పాప జాతకం బ్రహ్మాండంగా ఉంది. బాగా తెలివైన అమ్మాయి, చదువులో బాగా రాణిస్తుంది. కాకపోతే కొంచెం కోపం, మొండి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కానీ మంచి జాతకురాలు. గ్రహాల అనుకూలం వలన తాను ఏమనుకున్నా సరే దాన్ని సాధించి తీరుతుందమ్మా. వేరే దోషాలేమీ లేవు కదండి? ఏమీ లేవండి. చెప్పాను కదండి, మంచి జాతకురాలు. నా పెద్ద మనవరాలు సావిత్రి జాతకం చూడండి. అలాగేనమ్మా.
ఏమైంది పంతులు గారు? ఈ జాతకం పాపజాతకమేనమ్మా. అదేంటలా అడిగారు? అంటే అమ్మా, అది పుట్టిన గడియలు తేదీ తప్పుగా అనిపిస్తున్నాయమ్మా. పంచాంగం ఎప్పుడు తప్పు చెప్పదమ్మా. ఈ జాతకం అయితే ఈ పాపది మాత్రం కాదు.